సమస్యల పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణకు నంద్యాల డీఎస్పీ పి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తున్న రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గల వారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ గారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పరిధిలో గల రౌడీ షీటర్లను ఏబీసీ కేటగిరీలుగా విభజించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం వారిని జీవిస్తున్న విధానం, జీవనోపాధికి చేస్తున్న ఒత్తులపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో జీవించాలి, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని హెచ్చరించడం జరిగింది. నిరంతరం రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచడం కొరకు పోలీసు అధికారులతో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిలింగ్ కొరకు రాని వారు తప్పనిసరిగా సహేతుకమైన కారణం పోలీసు అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గారితో పాటు ఇన్స్పెక్టర్లు ఇస్మాయిల్ గారు, సుధాకర్ రెడ్డి గారు, అన్సర్ బాషా గారు, సూర్యమౌళి గారు పాల్గొన్నారు. నంద్యాల టౌన్లో కానీ నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో కానీ ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మంచి పరివర్తన తీసుకునే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు చెడు అలవాట్లకు, నేరాలకు భద్రగా చేయకుండా వాళ్ళ ప్రవర్తన మారే విధంగా వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తుంటాము. దాంట్లో భాగంగానే ఈ దినం ఈ 2 టౌన్ స్టేషన్ లిమిట్స్ స్టేషన్లో మన నంద్యాలకు సంబంధించిన 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్ సంబంధించిన రౌడీ షీటర్లు సుమారు 60 మందిని ఈరోజు కౌన్సిలింగ్ హాజరుపరిచి వాళ్ళకి కౌన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా హెచ్చరించడం ఏమంటే మళ్ళీ వాళ్ళు ఎలాంటి నేరాలు చేయకూడదనేసి, నేరాలు దూరంగా ఉండాలనేసి పోలీస్కి వాళ్ళ మూమెంట్ తెలియపరచాలని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ మీకు తెలుసు వీళ్ళని అబ్జర్వేషన్ కోసం ఒక 2-3 కలిపి ఒక కానిస్టేబుల్ని అలర్ట్ చేయడం జరిగింది. వీళ్ళ అంటే వీళ్ళ నడవడికని కానీ, వీళ్ళ ప్రవర్తన కానీ, వీళ్ళ మూమెంట్ని కానీ ఆ కానిస్టేబుల్ పర్యవేక్షిస్తుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేసి ఆ కానిస్టేబుల్ వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోవడం కానీ, మేము వాళ్ళది లొకేషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేసి వాళ్ళ మూమెంట్స్ని గమనిస్తుంటాము. కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఎలాంటి నేరాలకు ఇక మీద పాల్పడకూడదని, అలాగే ఏదన్నా పోలీస్ అడిగినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా రెస్పాండ్ కావాలనేసి, పోలీస్ పిలిచినప్పుడు అటెండెన్స్ తీసుకోవాలనేసి వాళ్ళ మంచి పరివర్తన కోసం మేము ఈ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. మీ దృష్టి కూడా ఏదన్నా మీ పబ్లిక్ కూడా చెప్పడం జరుగుతుంది. మీ ఏరియాలో వీళ్ళు ఏమన్నా రౌడీ షీటర్లు ఏదన్నా రౌడీజాన్ని పాల్పడినా కానీ, బెదిరించడం కానీ, ఇంకేదైనా చేసినా కూడా ఇమ్మీడియట్గా ఎలాంటి ఇది లేకుండా మా దృష్టికి తీసుకురావాలా. వాళ్ళు డైల్ 100 ఫోన్ చేసినా సరే, లేదా కన్సర్న్ ఎస్ఐసికి, డిఎస్పీకి ఎవరికైనా కూడా ఫోన్ చేయొచ్చు. ఎవరు కూడా రౌడీజం అలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాల పట్టణంలో దాన్ని అలౌ చేసే పరిస్థితి లేదు. అట్లా వాళ్ళు ఎవరన్నా కూడా రౌడీజం అని చెప్తే వాళ్ళు కఠినంగా అణచివేయడం జరుగుతుంది. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ డు సపోర్ట్ విబిడి న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు విబిడి న్యూస్.